బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన 10 నిమిషాలకే 1 అవర్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి. అండ్ వైసీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఆయనకి ఇచ్చారు. దీనికి కారణం ఏంటనే చెప్తాను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన కొంతమంది మనుషులపై కూటమి నాయకులు దాడి చేశారు. దాని గురించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్కు టచ్ అయ్యాయి. అవేంటంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక పదవిలో ఉన్నారు. స్పోర్ట్స్కి సంబంధించిన పదవిలో ఉన్నారు. అయితే ఆ పదవిని సమర్థవంతంగా కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి కొంచెం కత్తిమీద సోమ లాంటిది. ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాం. ఎంతసేపు సంక్షేమ పథకాలు ప్రజల మేలు అని చూశాం, కానీ కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఈసారైనా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మా కార్యకర్తల్ని చూసుకుంటే చాలు అనే స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో అది విన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే 1 అవర్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి రాష్ట్ర వైసీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయితే. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడింది ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క విషయం కూడా వైరల్ అవుద్ది. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు అధికారంలో లేనప్పుడు వైసీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిలబెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మంచి పని. ఇది ఇంకో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, ఎవరైనా మాట్లాడిన వెంటనే వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెక్స్ట్ అధికారం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు. సో అది అసలు విషయం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన 1 అవర్లోనే వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గా పదవి పొందారు, అధికారంలో లేనప్పుడు కూడా. మరి చూడాలి ఏం జరుగుద్దో. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.